నమస్కారం. విజన్ టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం. వేసవి సెలవులు ముగిశాయి. మళ్లీ బడిగంటలు మోగాయి. నిన్న శుక్రవారం జూన్ 12వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులంతా సందడిగా తిరిగి బడులకు హాజరవుతున్నారు. నంద్యాలలోని ప్రముఖ ఎస్పీజీ మోడ్రన్ ప్రైమరీ స్కూల్లో కూడా తొలి రోజు పాఠశాల వాతావరణం ఎంతో కోలాహలంగా కనిపించింది. పుస్తకాల సంచులు వీపున తగిలించుకుని కొత్త ఉత్సాహంతో పిల్లలు బడిబాట పట్టారు. అయితే ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఒక ఆసక్తికరమైన మరియు భావోద్వేగ సంఘటన చోటు చేసుకుంది. ఈ స్కూల్ గేటు దగ్గర కాసేపు నిలిచి తన బాల్య జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఓ పూర్వ విద్యార్థి. నంద్యాలలోని ఎస్పీజీ మోడ్రన్ ప్రైమరీ స్కూల్ ఎంతో ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థ. 1913 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పాఠశాల నేటి 2026 నాటికి విజయవంతంగా 113 సంవత్సరాలు పూర్తి చేసుకుని విద్యాసేవలో కొనసాగుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకున్న సందర్భంగా పిల్లల సందడి మధ్య ఈ స్కూల్ గేటు వద్ద ఒక అపూర్వ దృశ్యం కనిపించింది. ఈ పాఠశాలలో 1974 నుండి 1980 వరకు చదువుకున్న ఎం. సత్యనారాయణ అనే పూర్వ విద్యార్థి గేటు దగ్గర కాసేపు ఆగి లోపలికి వెళ్తున్న పిల్లలను చూస్తూ తన బాల్య జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఎంతో మేధావులని, చదువుతో పాటు క్రమశిక్షణను కూడా పెంపొందించారని కొనియాడారు. తాను ఈరోజు ఈ ఉన్నత స్థాయిలో ఉండటానికి నాటి గురువుల ప్రేమే కారణమని ఆయన ఎంతో భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. 113 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు నేడు సమాజంలో ఎంతో పెద్ద పెద్ద ఉన్నత స్థానాలలో, ప్రతిష్టాత్మక ఉద్యోగాలలో స్థిరపడ్డారని ఆయన గర్వంగా చాటి చెప్పారు. ప్రస్తుత తరం విద్యార్థులు కూడా బాగా చదువుకుని క్రమశిక్షణతో మెలుగుతూ భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని సత్యనారాయణ ఆకాంక్షించారు. నా పేరు ఎం. సత్యనారాయణ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్ని. నేను 1974 నుంచి 1980 వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నాము. ఈ స్కూలు ఎస్టాబ్లిష్ అయింది 1913. ఈరోజు 2026. 113 ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్ ఇది. అప్పట్లో ఉన్న హెడ్ మాస్టర్ కానీ, టీచర్స్ కానీ ఎంతో అనుభవజ్ఞులు. వాళ్ళ విద్యల ద్వారా మేమందరము పైకి వచ్చినాము. ఈరోజు స్కూల్ ఓపెనింగ్ అని చెప్పేసి పిల్లలను ఎంకరేజ్ చేసి మంచి స్థితిలోకి రావాలని మేము కోరుచున్నాము. మా ఫ్రెండ్స్ ఇక్కడనే చదువుతున్నాము. మన్మోహను, ప్రకాష్కి, ఇంకా మా బ్యాచ్ చాలా మంది ఉన్నారు. ఈ పిల్లలందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.